ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయం 26వ శ్లోకం. ముందు శ్లోకం వరకు కూడా భగవంతుడు ఆత్మ అవికారి అని, అచింత్యం అని, నిత్యం అని, శుద్ధం అని, ఆత్మలో ఎటువంటి మార్పులు లేవు అని, ఆత్మ మరణించడం కానీ ఉండదు అని, హతం చేయబడటం కానీ ఉండదు అని భగవంతుడు వివరిస్తూ వచ్చాడు. కాబట్టి నీవు దుఃఖించకూడదు అర్జున అని వివరించాడు. ఒకవేళ ఆత్మ నిత్యం కాదు అని నీవు ఆలోచించినా కూడా దుఃఖించకూడదు అని అర్జునుడికి భగవంతుడు తెలియజేస్తూ ఉన్నాడు. అనగా ఒకవేళ నేను ఆత్మని అని అర్థం చేసుకోకపోయినా కూడాను నేను దుఃఖించవలసిన అవసరం లేదు. ఎలాగా, ఎందుకు అనంటే తర్వాత శ్లోకంలో చెబుతున్నాడు. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైనం శోచితుమర్హసి. ఏ మహాబాహో, ఏనం న శోచితుం అర్హసి, త్వం ఏనం న శోచితుం అర్హసి, నీవు దుఃఖించడానికి అర్హుడివి కాదు. ఎందుకు? ఏనం ఆత్మానం నిత్య జాతం. సరే, నీవన్నట్లుగానే ఆత్మ అనేటటువంటిది నిత్యం జన్మిస్తూ ఉంది, మరణిస్తూ ఉంది. నిత్యం వా మన్యసే మృతం అనగా దేహాన్ని స్వీకరిస్తూ దేహాన్ని వదిలేస్తూ ఉంది. ఇక్కడ ఆత్మ అంటే ఏమని అర్థం చేసుకుంటున్నారు? ఆత్మ అంటే అనాత్మ అని. ఏనం అనగా ఇక్కడ అనాత్మ దృష్ట్యా ఆలోచిస్తూ ఉన్నాం మనం, ఆత్మ దృష్ట్యా ఆలోచించడం లేదు. నాకు జననం అనేటటువంటిది ఉంది, నాకు మరణం అనేటువంటిది ఉంది అని ఆలోచిస్తూ ఉన్నాను. ఎంతకాలం అయితే జననం ఉంటుందో అంతకాలం మరణం అనేటువంటిది కూడా ఉంటుంది. జననం ఉండి మరణం ఉండకుండా ఉండదు. జననం ఉంది అని అంటే మరణం అనేటువంటిది తప్పకుండా ఉంటుంది. ఇది సహజమే. ఉత్పత్తి అనేటువంటిది ఉంది అని అంటే మరణం అనేటటువంటిది సహజంగా ఉంటుంది. కాబట్టి దుఃఖించవలసిన అవసరం లేదు. ఆత్మ నిత్యం అనుకున్నప్పుడు దుఃఖించవలసిన అవసరం లేదు. ఒకవేళ నీవు ఆత్మని ఈ దేహంగా భావించినట్లయితే గనక, ఈ దేహానికి జననము మరణము ఉంది అని భావిస్తే గనక అప్పుడు కూడా నీవు దుఃఖించవలసిన అవసరం లేదు. అంటే ఏ రకంగా అర్థం చేసుకోవాలి ఇక్కడ అంటే, దేహ ఇంద్రియ మనోబుద్ధులు ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి. అశాశ్వతమైనవి అని అర్థం చేసుకున్న తర్వాత ఈ అశాశ్వతమైనటువంటి వాటి కోసం నేను దుఃఖించవలసిన అవసరం లేదు. శాశ్వతమైనటువంటి ఆత్మ కోసము నేను దుఃఖించవలసిన అవసరం లేదు. అశాశ్వతమైనటువంటి దేహేంద్రియ మనోబుద్ధుల కోసము నేను దుఃఖించవలసిన అవసరం లేదు అని భగవంతుడు ఈ రకంగా దుఃఖం అనేటటువంటిది లేదు అని చెబుతూ ఉన్నాడు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.